ఎస్ మన దగ్గర పాత వెంకటరమణ గారు ఉన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఎస్ ఆయన్ని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకటరమణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ వెంకటరమణ గారు ఏం చెప్తారు? ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అటు గోదావరి జలాలపైన ఒత్తిడి పడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కష్టాలు స్టార్ట్ అవుతాయంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు? ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నీటి లాస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి, ప్రకాష్ రెడ్డి, తర్వాత దిలీప్ రెడ్డి, వీళ్ళందరికీ నమస్కారము. అట్లే మీ యాంకర్ కూడా నమస్కారం, యాంకర్ గారు కూడా. అయితే కొన్ని విషయాలు, ఎందుకంటే మనము అసలు సోయిలో లేము. కొన్ని విషయాలు 954 టీఎంసీ గోదావరిలో మనకు హక్కు ఉంది అని పాత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్తుంది, అందరు చెప్తున్నారు కూడా 954 ఉన్నాయి హక్కులు అని చెప్పేసి. అసలు ఈ 954 అనే ఫిగరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ 954 సంగతి ఏంది అసలు? ఈ కృష్ణా కమిటీ, శ్రీకృష్ణ కమిటీ లోపల అప్పుడు మనము తెలంగాణ రాకముందు అక్కడ అప్పుడు కంబైన్డ్ ఏపీ గవర్నమెంట్ ఈ మొత్తం గోదావరిలో ఉన్నటువంటి ఆన్గోయింగ్, అంటే కంప్లీట్ అయిన ప్రాజెక్టులు, తర్వాత ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, తర్వాత ఫ్యూచర్ లో కట్టబోయే ప్రాజెక్టులు అన్ని లిస్ట్ చేస్తే 954 టీఎంసీ తెలంగాణలో వచ్చినాయన్నమాట. దీంట్లో కొన్ని, అంటే నేను ఇరిగేషన్ ఇంజనీర్ గా ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ప్రాజెక్టుల పేర్లు అసలు అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. అంటే కాంటెంప్లేటెడ్ లో ఒక 100 టీఎంసీల వరకు 954 లో అవి కాంటెంప్లేటెడ్ లో పెట్టారు. కానీ అసలు ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు, ఆ లొకేషన్ ఎక్కడుందో తెలియదు. కొన్ని అడదస్నాపూర్ అని ఒకటి ఉంది ప్రాజెక్టు. అప్పుడు మేము అడా ప్రాజెక్ట్ అప్పుడు అడదస్నాపూర్ ను పక్కన పెట్టేశాం. అంటే ఆల్రెడీ అడా ప్రాజెక్టు నుంచి అడదస్నాపూర్ ఆయకట్టు కూడా కొంత అవుతుందన్నమాట. అట్లా ఇచ్చాము. అట్లా కొన్ని ప్రాజెక్టులు దీనిలో ఎగిరిపోయేటి కూడా ఉన్నాయి. అంటే ఫైల్స్ లేవు, తర్వాత కొన్ని ఎలిమినేట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అట్లనే ఇచ్చంపల్లి కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ 954 లో, అది కూడా ఒక పెద్ద ప్రాజెక్టు. దాన్ని కూడా సున్నా చేసి పడేశాం మనం. మనకు పోలవరం ఎట్లా ఆంధ్రాలో ఎట్లయితే అది ఒక కోరిక ఉందో, ఇచ్చంపల్లి అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకు చిరకాల కోరిక. ఇది ఇప్పుడు అన్ని మనం ఒట్టి మాటలు మాట్లాడుతున్నాం తప్ప గట్టి మాటలు మాట్లాడతలేము. నేను అప్పుడే చెప్పాను, పాత మన సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారు, జగన్ ఉన్నప్పుడు మంచిగా స్నేహం ఉన్నప్పుడు చెప్పాను, 954 టీఎంసీకి మీరు ఇద్దరు సంతకాలు పెట్టుకోండి, అక్కడెక్కడో కృష్ణా కమిటీలో సబ్మిట్ చేశాము అన్నట్టు కాదు. ఇప్పుడు ఏదైనా ట్రిబ్యునల్ మనము సీఎంల అగ్రిమెంట్లే, సీఎంల సంతకాలతోనే మనం ట్రిబ్యునల్కి ఇస్తామన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా బనకచెర్ల విషయం వచ్చేసరికి, ఈ బనకచెర్ల కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. అంటే కాకపోతే ఇక్కడ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ట్యాప్ చేయడానికి ఒక అవకాశం ఉంది. కానీ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ కేంద్రం మీద ఒత్తిడి వేయకుండా, అనుమతులు తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ దానికి హక్కులు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ కి పవర్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ చేసుకొని తర్వాత వాళ్ళు హైడ్రాలజీ ఇవన్నీ పర్మిషన్ తీసుకోవచ్చు. సో ఆ పద్ధతిలో దూకుడుగా పోయి, అదేమి యుద్ధ ప్రాతిపదిక కాదు. అప్పుడు ఏమో రైతులు ఏ రైతు కూడా మాకు నీళ్లు కావాలని అడగలేదు, మేము ప్రాజెక్టులు కడతాము అని అంటున్నాం. ఏ చిన్న చెరువు గాని రైతులు, ఇప్పుడు జపాన్ లాంటి దేశం లోపల రైతు అప్లికేషన్ ఇస్తేనే ఆ ప్రాజెక్ట్, ఆ చిన్న చెరువు గాని కడతారు. మన దగ్గర అట్లా లేదు. మనకు రాజకీయ నాయకులకు ఏంటంటే ఈ జల యజ్ఞం అనేది ఒక ధన యజ్ఞం లాగా అయిపోయింది. 2004 నుంచి కూడా, రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా దీంట్లో మజా దొరికిందనమాట. ఇటువంటి మజానే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్ట్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేసీఆర్ గారు ఇద్దరు కూర్చుండి, నేను ఆ మీటింగ్ వెళితే నన్ను బయటికి వెళ్ళి కొట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి కేవలం ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కూర్చుని పెట్టుకున్నారు లోపల ఇంజనీర్లు. కొంతమంది సెలెక్టర్ని కూర్చుని పెట్టుకొని ఒక 70,000 కోట్లు అప్పుడు ఎస్టిమేట్ చేశారు. అప్పుడు రోజుకు 8 టీఎంసీలు ఈ మన గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా 4 టీఎంసీలు తీసుకెళ్లి ఆ రకంగా మన దీంట్లో మన ప్రకాశం బ్యారేజ్లో పోసి, తర్వాత నాగరసాలలో పోసి, తర్వాత ఈ రకంగా అంటే రకరకాల పథకాలు వేస్తున్నారు. ఒక పథకం స్థిరంగా ఉండదు, ఒక ఆయకట్టు స్థిరంగా ఉండదు, ప్రతిదీ మారుతూనే ఉంటుంది. నేను ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి చెప్తాను. 2004 లో అప్పటి వరకు ఆ కన్సల్టెన్సీ టైములనే, ఆ కన్సల్టెన్సీ టైంలో స్కోపులు మార్చారు, ఎన్నోసార్లు స్కోపులు మార్చారు. అంటే ఒక సీఎం రాగానే ఇంకొక నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్కోపులు మారుస్తున్నారు. కేసీఆర్ రాగానే తుమ్మిడిగట్టి వద్దు, ఇక్కడ వద్దు అని చెప్పేసి, ఇక్కడ వద్దు మేడిగడ్డలు కట్టాలి అని. అంటే యాక్చువల్ గా ఏదైనా ప్రాజెక్ట్ అనేది
కట్టే ముందు పథకం అంటే ప్లానింగ్ అప్పుడే దాని యొక్క ఇది ఉండాలి. ఇప్పుడు ప్యాకేజీలు టెండర్లు అయ్యి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి సగము తవ్వి పైపులు 1000 కోట్ల పైపులు ఉన్నారు అక్కడ. ఆ పైపులు ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఈ సైట్ వద్దు అని చెప్పి ఏదో చేయడం అవుతుందో దాన్ని చాలా పెద్ద ఇది తప్పది. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఇది ఒక నిమిషం అండి వెంకటస్వామి గారు చెప్పండి. అంటే వెంకటరమణ గారు చెప్పినట్టుగా ఈ రీడిజైనింగ్ పేరుతోటో రీకన్స్ట్రక్షన్ పేరుతోటో ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇష్టానుసారంగా మార్చడం అనేటువంటిది అల్టిమేట్ గా ఎంక్వైరీ వచ్చినప్పుడు ఇంజనీర్లను బలిపశులు చేయడము లేకపోతే ఆ సంబంధిత అధికారులను ఐఏఎస్ లను బలిపశు చేయడం అనేటువంటిది నడుస్తుంది. ఇది సమంజసం కాదు. వెంకటరమణ గారితో నేను ఏకీభవిస్తున్నాను. ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో చాలా ఎక్కువ ఖర్చు పెట్టినారు. ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి టైంలోనే ఖర్చు పెట్టింది తీసేసి అన్ని డబ్బులు ప్రజాధనం వృధా చేసి రీడిజైన్ పేరుతోటి తన బ్రెయిన్ చైల్డ్ అనే పేరుతోటి ఆ కేసీఆర్ యొక్క సొంత తెలివినంతా ఉపయోగించి అది కూడా ఏమన్నా సైన్స్ స్టూడెంటా లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ స్టూడెంటా లేకపోతే ఏదైనా నాలెడ్జ్ ఉంటా ఏం లేకుండా ఆయన చేసిన తప్పుల కారణంగా వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి. ఎస్ వెంకటరమణ గారు చెప్పండి. డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ నల్ల వెంకటేశ్వర్లు చీఫ్ ఇంజనీర్ డాక్టర్ నల్ల వెంకటేశ్వర్లు అయిపోయాడు. అంటే రీసెర్చ్ చేసిండో మరి అడిగా నేను ఇంజనీర్ కదా మరి డాక్టర్ ఎందుకు పెట్టారని. అంటే ఈ రకంగా అన్ని అంటే ఇప్పుడు మీడియాలో కూడా రకరకాల పద్ధతులలో వాళ్లకు ఏదో ఆశలు పెట్టి ఏదో రకమైనటువంటి పథకాలు జర్నలిస్టులకు కూడా చాలా వరకు పథకాలు ఇచ్చారు, చాలా మందికి గిఫ్ట్లు ఇచ్చారు. అంటే ఈ రకంగా మీడియాలో రాయించుకోవడం. అప్పుడు ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు అంటే నేను 2004 లో ఈ ప్రాణిత చేవెళ్ళ టెండర్ ఇచ్చినప్పుడు నేనే డి టెక్నికల్ దీనికి ప్రాణిత చేవెళ్ళ టెండర్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డి టెక్నికల్ నెల్లంపల్లి సర్కిల్. అప్పుడు 2005 లో ఇచ్చాము అది. ఆ 2005 నుంచి ఇవాళ ఎంత 2025 అంటే 20 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు నుంచి 160 టీఎంసీలు కాదు కదా మనం ఒక టీఎంసీని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోయినాము. అన్ని వెట్ డ్రైలు డ్రై రన్లు వెట్ రన్లు తర్వాత రియల్ రన్ లేదు అసలు, అన్ని డ్రై రన్లు వెట్ రన్లే. వాటర్ షో జరిగింది తప్ప ఎక్కడ కూడా. ఇప్పుడు పట్టిసీమ ఉందండి, పట్టిసీమ ఏపీకి చాలా మన ఏపీ ఈ విషయం లోపల చాలా మెచ్చుకోవాలి. ఏపీని 9 నెలల లోపల పట్టిసీమని ఎగ్జిక్యూట్ చేశారు, దాన్ని కంప్లీట్ చేశారు. వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా 2% ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు. తర్వాత 80 టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లు ఎత్తిపోసుకున్నారు. అంటే ఈ రకంగా ప్రాక్టికల్ గా ఏదైనా జరిగితే దానికి నేను అంటే ఇప్పుడు అందరు కూడా సంతోషపడతారు, ప్రజలు కూడా ఎప్పుడు కూడా సంతోషపడతారు. ఈ మధ్యలో కొట్లాడుకోవడమే ఇది మీరు తప్పు చేస్తున్నారు. ఇంజనీర్లు తప్పు చేయడం కాదండి. ఇంజనీర్లు తప్పు చేస్తే డిజైన్ లో తప్పులు ఉన్నాయి, ఇంజనీర్ డిజైన్ లో తప్పులు ఉన్నాయి. ఇవాళ మేము కూడా అంటే మా అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ హైదరాబాద్ ఇంజనీర్స్ తరఫున మేము దాన్ని కూడా పాయింట్అవుట్ చేశాము. వెంకటరమణ గారు మళ్ళీ వస్తాను. ఒక విషయం వినండి. మేడిగడ్డ ఈ సుందిల్ల అన్నారం విషయం లోపల తప్పులు జరిగినాయి, డిజైన్ ఆస్పెక్ట్ లో తప్పులు జరిగినాయి. కానీ ప్రాజెక్ట్ మార్చడం మాత్రము అది కేసీఆర్ మీదనే బాధ్యత ఉంటుంది. ఈ మొత్తము ఆ డిజైన్ లో ఉన్న తప్పులకు ఇంజనీర్లను మనం అడగచ్చు, షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాము, వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. దానికి బాధ్యత చేయాలి అంతే తప్ప ప్రాజెక్టు స్థలం మార్చడం అవుతుందో అది మాత్రము శుద్ధ తప్పది. చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ నోట్లో మన్ను పోసినట్టు అయిపోయింది అది. ఓకే అండి. దిలీప్ రెడ్డి